ఎప్పటికీ డిమాండ్ తగ్గని ఒక మంచి బిజినెస్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బిజినెస్ కి మార్కెట్ లో విపరీతమైన డిమాండ్ ఉంది మరియు ఈ బిజినెస్ లో ప్రాఫిట్ మార్జిన్ అనేది చాలా ఎక్కువగా. హలో బిజినెస్ పీపుల్, మీ ఆఫ్లైన్ బిజినెస్ ఆన్లైన్ చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే శ్రీక్లౌడ్ మీ బెస్ట్ చాయిస్ అవుతుంది. శ్రీక్లౌడ్ మీకు మంచి వెబ్సైట్తో పాటు ఫ్రీ డొమైన్ అండ్ బెస్ట్ హోస్టింగ్ ప్లాన్స్ అందిస్తుంది. Say goodbye to storage limitations and hello to unlimited possibilities with Ccloud. And to know more about us, feel free to contact and check for the link in the description. ఉంటుంది. ఆ బిజినెస్ ఏంటి అంటే మెడికల్ కాటన్ రోల్ మేకింగ్ బిజినెస్. ఈ మెడికల్ కాటన్ రోల్ కి మార్కెట్ లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ మెడికల్ కాటన్ రోల్స్ ని ఎక్కడ ఉపయోగిస్తారు అంటే ప్రతి హాస్పిటల్లో ఈ మెడికల్ కాటన్ రోల్స్ ని ఉపయోగిస్తున్నారు. ఈ కాటన్ రోల్స్ ని వచ్చేసి చాలా రకాలుగా హాస్పిటల్స్ లో ఉపయోగిస్తున్నారు. అందువల్ల వీటికి డిమాండ్ అనేది బాగా పెరిగింది. వీటికి డిమాండ్ అనేది ఎప్పటికీ తగ్గదు. అందువల్ల మనం ఈ మెడికల్ కాటన్ రోల్ మేకింగ్ బిజినెస్ స్టార్ట్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అంటే ఎటువంటి మిషనరీ అవసరం, ఎటువంటి రా మెటీరియల్ అవసరం, అవి ఎక్కడ లభిస్తాయి, వాటి ప్రైస్ ఏ విధంగా ఉంటుందో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే మనకు 2 రకాల మిషనరీ అనేది అవసరం అవుతుంది. ఫస్ట్ మిషనరీ వచ్చేసి ఈ మిషనరీ దేనికి ఉపయోగిస్తారు అంటే కాటన్ ని వచ్చేసి రోల్ చేయడానికి ఈ మిషన్ అనేది ఉపయోగిస్తాం. ఈ మిషన్ వచ్చేసి మనకు కేవలం 1 లక్షకు లభించడం జరుగుతుంది. అలానే సెకండ్ మిషన్ దేని కొరకు అంటే ఈ విధంగా రోల్ గా తయారు చేసిన కాటన్ రోల్స్ ని వచ్చేసి మనకు కావాల్సిన సైజెస్ లో కట్ చేయడానికి సెకండ్ మిషన్ అనేది కటింగ్ మిషన్ అనేది ఉపయోగపడుతుంది. ఈ మిషన్ వచ్చేసి మనకు 1,50,000కు లభించడం జరుగుతుంది. ఈ 2 రకాల మిషన్స్ ని కొని మనం ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. అలానే ఈ బిజినెస్ కి అవసరమయ్యే రా మెటీరియల్ వచ్చేసి కాటన్ అనేది అవసరం అవుతుంది. మనకు నార్మల్ గా రైతుల దగ్గర లభించే కాటన్ పనికిరాదు ఫ్రెండ్స్. ఆ కాటన్ వచ్చేసి రైతుల దగ్గర నుంచి కొన్న కాటన్ ని వచ్చేసి అందులో సీడ్స్ మరియు డస్ట్ అంతా రిమూవ్ చేసి మనకు హై క్వాలిటీ కాటన్ అనేది ప్రొడ్యూస్ చేస్తారు. వాళ్ళ దగ్గర నుంచి మనం ఈ కాటన్ ని కొని రోల్స్ గా తయారు చేసి సేల్ చేయవలసి ఉంటుంది. ఈ హై క్వాలిటీ కాటన్ వచ్చేసి మనకు ఎంతకు లభిస్తుంది అంటే 1 kg వచ్చేసి మనకు 140 రూపీస్ కి లభించడం జరుగుతుంది. ఆ కాటన్స్ ని రోల్స్ గా తయారు చేసి కట్ చేసి మనం మన ఏరియాలో సేల్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఈ కాటన్ రోల్స్ వచ్చేసి బ్రాండ్ చూసి ఎవరు వాడరు కాబట్టి ఈ బిజినెస్ ని మనం చాలా ఈజీగా స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ గా రన్ చేయవచ్చు. ఇప్పుడు ఈ మిషన్స్ ని యూజ్ చేసి ఏ విధంగా కాటన్ రోల్స్ తయారు చేస్తారో ఒక లైవ్ డెమో చూద్దాం. ఆ తర్వాత ఈ బిజినెస్ లో ప్రొడక్షన్ కాస్ట్ ఏ విధంగా ఉంటుంది, ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైవ్ డెమో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఎంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ సింబల్ ని ట్యాప్ చేయండి. అలానే మీకు ఎటువంటి బిజినెస్ వీడియోస్ కావాలో కామెంట్ లో తెలియచేయండి. అటువంటి బిజినెస్ వీడియోస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. లైవ్ డెమో చూద్దాం. ఈ మిషన్ ని దేనికి ఉపయోగిస్తాము అంటే ఇక్కడ కనిపిస్తున్న కాటన్ ఉంది కదా, ఈ కాటన్ ని వచ్చేసి రోల్స్ గా తయారు చేయడానికి ఈ మిషన్ ని ఉపయోగిస్తాం. ఈ మిషన్ కి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి ఒక రాడ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రాడ్ కి వచ్చేసి కింది సైడ్ కాటన్ ఉండేలా నీట్ గా అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్న కాటన్ వచ్చేసి నీట్ గా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఆ కాటన్ మీద నుంచి మనం రాడ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా కాటన్ మొత్తం అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత రాడ్ అనేది మొత్తం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కాటన్ పైన రాడ్ వచ్చే విధంగా నీట్ గా రాడ్ ని ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. రాడ్ ని ఫిక్స్ చేసుకున్న తర్వాత దానిపైన రోలర్స్ అనే విధంగా నీట్ గా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రోలర్స్ దేని కొరకు అంటే ఆ కాటన్ ని గట్టిగా రోల్ చేయడం కొరకు ఈ రోలర్స్ అనేవి ఉపయోగపడతాయి. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మిషన్ ఆన్ చేయగానే ఈ కాటన్ మొత్తం మనకు రోల్స్ లా తయారవుతుంది. చూస్తున్నారు కదా, ఫుల్లీ ఆటోమేటిక్ గా మనకు రోల్స్ లా తయారవుతాయి. మనకు ఎంత కాటన్ అయినా చాలా తక్కువ టైంలో ఈ విధంగా రోల్స్ గా తయారు చేసిన తర్వాత దానిపైన వచ్చేసి ఈ విధంగా ఒక పేపర్ పెట్టి మనం రోలింగ్ చేయవలసి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా పేపర్ పెట్టిన తర్వాత మనం మిషన్ ఆన్ చేయగానే ఆ పేపర్ వచ్చేసి ఆ కాటన్ కి చుట్టుకొని రోల్ లా తయారవుతుంది. ఈ విధంగా మనకు కాటన్ రోల్స్ అనేవి తయారవుతాయి. ఈ విధంగా తయారైన రోల్స్ ని వచ్చేసి ఈ మిషన్ లో నుంచి ఏ విధంగా రిమూవ్ చేస్తాము అంటే మనం ముందుగా రోలర్స్ అనేవి రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా రోలర్స్ రిమూవ్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఇక్కడ కనిపిస్తున్న ఈ రాడ్ ని బయటకు తీయవలసి ఉంటుంది. ఇందులో వచ్చేసి వేరే చిన్న రాడ్ ఉంటుంది, దాన్ని ఈజీగా పక్కకు తీయవచ్చు. ఈ విధంగా కాటన్ రోల్స్ అనేవి తయారవుతాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, చాలా సింపుల్ గా కాటన్ రోల్స్ అనేవి తయారవుతాయి. ఈ విధంగా తయారు చేసిన కాటన్ రోల్స్ ని ఈ విధంగా మనకు కావాల్సిన సైజ్ లో ఈ విధంగా కట్ చేసుకొని మార్కెట్ లోకి తీసుకువెళ్ళవలసి ఉంటుంది. చూస్తున్నారు కదా, 2 సైడ్ ఎడ్జెస్ కట్ చేసిన తర్వాత మనకు కావాల్సిన సైజ్ లో సెట్ చేసుకొని ఆ సైజ్ లో కట్ చేయవలసి ఉంటుంది. ఈ మిషన్ వచ్చేసి నార్మల్ గా రైతుల దగ్గర కాటన్ కొని ఈ మిషన్ లో వేస్తే మొత్తం ప్యూరిఫై చేసి అందులో ఉండే సీడ్స్ డస్ట్ అంతా రిమూవ్ చేసి మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది.
ఈ విధంగా వచ్చిన కాటన్ వచ్చేసి ఇలా మూవ్ అవుతూ నెక్స్ట్ మిషన్లోకి వెళ్తుంది. ఈ మిషన్లో వచ్చేసి ఆ కాటన్ ఇంకా స్మూత్గా ఫిల్టర్ అయిన తర్వాత ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మూవ్ అవుతూ మనకు ఒక రోలర్కి వెళ్ళడం జరుగుతుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ కాటన్ అనేది చాలా స్మూత్గా ఉంది. ఈ విధంగా కాటన్ రోల్ అనేది రావడం జరుగుతుంది. ఆ రోల్స్ అనేవి మనకు సేల్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ అలా సేల్ చేసిన తర్వాత వాటిని తీసుకొచ్చి ఈ విధంగా పెట్టి ఈ మిషన్లో పెట్టి మనం రోల్స్లా తయారు చేసి వాటిని కట్ చేసి మనం సేల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ విధంగా చాలా సింపుల్గా ఈ బిజినెస్ని స్టార్ట్ చేసి చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా కటింగ్ అయిన తర్వాత మనం ఈ విధంగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. రోల్స్గా తయారైన తర్వాత ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మనకు ఏ సైజులో కావాలి అంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు. ఎంత లెంత్లో కావాలి అంటే అంత లెంత్లో కట్ చేసుకోవచ్చు. మనకి ఈ రోల్స్ వచ్చేసి పెద్దగా ఉన్నాయి కదా, మనకు నార్మల్గా చిన్న చిన్న రోల్స్ అంటే ఆర్ఎంపీ హాస్పిటల్లో వచ్చేసి తక్కువ సైజు ఉన్నాయి వాడుతూ ఉంటారు. అటువంటి రోల్స్ కూడా తయారు చేసుకోవచ్చు. కాకపోతే మనం రోలింగ్ చేసేటప్పుడు అక్కడ కాటన్ వచ్చేసి తక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. చిన్న సైజు రోల్స్ కావాలి అంటే మనం రాడ్ ఇచ్చాం కదా, ఆ రాడ్ వచ్చేసి చిన్న సైజు రాడ్ తీసుకోవడం ద్వారా మనకు చిన్న సైజు రోల్స్ అనేవి తయారవుతాయి. మనకు ఏ సైజులో కావాలి అంటే ఆ సైజులో రోల్స్ తయారు చేసుకోవచ్చు. మన ఏరియాలో ఎటువంటి రోల్స్కి డిమాండ్ ఉందో తెలుసుకొని అటువంటి రోల్స్ తయారు చేసి సేల్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఏమైనా లేబర్ అవసరమా అంటే మనం మార్కెటింగ్ చూసుకోగలిగితే ఈ మిషన్ దగ్గర 2 లేబర్ అనేది ఉండవలసి ఉంటుంది. మనం మార్కెటింగ్ ముందే చేసుకుని బిజినెస్ ని స్టార్ట్ చేస్తే మనతో పాటు ఒక పర్సన్ ఉంటే సరిపోతుంది. లేదా ఒక పర్సన్ ని పెట్టుకొని ఒక రోజు మీరు తయారు చేసి తర్వాత రోజు మీరు మార్కెటింగ్ చేసుకోవడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఏమైనా లైసెన్స్ తీసుకోవాలా అంటే ముందుగా GST రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలానే మనం ఒక బ్రాండ్ నేమ్తో సేల్ చేస్తూ ఉంటే ఆ బ్రాండ్ నేమ్ కంపెనీ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా తయారైన తర్వాత మన బ్రాండ్ నేమ్ కవర్స్ ఉంటాయి కదా, ఆ కవర్స్లో పెట్టి ప్యాకింగ్ చేసి మన ఏరియాలో ఉన్నటువంటి అన్ని మెడికల్ షాప్స్ మరియు హాస్పిటల్స్కి వెళ్ళి మార్కెటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే మార్కెట్లో కొన్ని బ్రాండ్స్ ఉంటాయి కదా, వాటికంటే తక్కువ అమౌంట్కి సేల్ చేయడం ద్వారా మన బ్రాండ్స్ని ఎక్కువగా కొంటూ ఉంటారు. ఇవి ఎక్కువగా బ్రాండ్ చూసి వాడరు కాబట్టి వాళ్ళకి కావాల్సిన క్వాంటిటీ అంటే తక్కువ అమౌంట్లో మంచి క్వాలిటీ ప్రొడ్యూస్ చేసే వాళ్ళ దగ్గర కొంటూ ఉంటారు. మనం స్టార్టింగ్లో వచ్చేసి మంచి క్వాలిటీని తక్కువ అమౌంట్కి సేల్ చేయడం ద్వారా చాలా మంచి సేల్స్ అనేవి పెంచుకోవచ్చు. సేల్స్ పెరిగితే ఆటోమేటిక్గా ప్రాఫిట్స్ అనేవి ఎక్కువ రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఈ బిజినెస్లో మనకు ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయి అంటే అన్ని ఖర్చులు పోగా 30% ప్రాఫిట్ మార్జిన్ అనేది ఉంటుంది. మనకు ప్రొడక్షన్ కాస్ట్లో లేబర్ కాస్ట్ అలానే మార్కెటింగ్ అయ్యే ఖర్చు అన్ని ఖర్చులు తీసివేయగా మనకు 30% ప్రాఫిట్ మార్జిన్ అనేది రావడం జరుగుతుంది. మనం యావరేజ్గా 1 lakh రూపీకి స్టాక్ సేల్ చేసాము అనుకోండి, మనకు 30,000 ప్రాఫిట్ రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఈ బిజినెస్ లో మీరు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ బిజినెస్ కి అవసరమయ్యే మిషనరీ మరియు రా మెటీరియల్ సప్లై లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్ ని స్క్రోల్ చేయగానే అక్కడ వచ్చేసి మీకు మిషనరీకి సంబంధించి ప్రైస్ అలానే సప్లైయర్ లింక్ అలానే రా మెటీరియల్ కి సంబంధించి ప్రైస్ సప్లైయర్ లింక్ అన్ని అక్కడ ఉంటాయి. అక్కడి నుంచి వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకొని ఆ తర్వాత ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. ఫ్రెండ్స్ ఇది బిజినెస్ గురించి. ఈ బిజినెస్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.